అదే మరిగా దిశ ఈరోజు టెక్నాలజీ డ్రోన్స్ ఉపయోగిస్తున్నాం. ఇంకా మా వాళ్ళందరూ మాస్టరైజ్ చేస్తున్నారు. అవసరమైతే డ్రోన్స్ ద్వారా నైట్ పెట్రోలింగ్ కూడా చేయడానికి, పోలీస్ పెట్రోలింగ్ బదులు డ్రోన్ పెట్రోలింగ్ చేయడానికి కూడా శ్రీకారం చుడుతున్నాం. సీసీటీవీ కెమెరాలు పెడుతున్నాం. లేటెస్ట్ టెక్నాలజీ పెడుతున్నాం. ఒక్కొక్కసారి దిశ చాలామంది కేసుల్లో తప్పించుకుంటున్నారంటే నేరాలు చేయడం, సాక్ష్యాలను తారుమారు చేయడం, తద్వారా పనిష్మెంట్ లేకుండా తప్పించుకునే పరిస్థితికి వస్తున్నారు. కానీ ఇటీవల డిపార్ట్మెంట్ మీరు చూస్తే చాలా గట్టిగా పనిచేసి 2-3 నెలల్లోనే శిక్షలు పడే కన్విక్షన్ వచ్చే పరిస్థితి తీసుకొచ్చారు. దానికి డిపార్ట్మెంట్ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇది వండర్ఫుల్ వర్క్. దీన్ని ఇంకా పకడ్బందీగా మనం చేయాల్సిన అవసరం ఉంది. ఇది కూడా చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ, ఇంకొక పక్కన సైబర్ సెక్యూరిటీ కూడా చాలా ముఖ్యం. దీంట్లో కూడా 26 సైబర్ పోలీస్ స్టేషన్లు పెడుతున్నాం. దీని ద్వారా కూడా ఎక్కడ సైబర్ క్రైమ్ చేస్తే అలాంటి నేరస్తుల్ని ఇమీడియట్గా పట్టుకునే పరిస్థితి వస్తుంది. ఎఫ్ఎస్ఎల్ కూడా ఇంకా బాగా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. కడాన దిశ ఒక్కొక్కసారి ప్రభుత్వాలు ఏ విధంగా పనిచేస్తాయంటే, నేను ఎప్పటి నుంచో కూడా సమైక్య ఆంధ్రప్రదేశ్లో మీరు చూస్తే ప్రతి ఒక్క రెవెన్యూ డివిజన్కి పోలీస్ డాగ్స్ పెట్టి, స్క్వాడ్స్ పెట్టి, ఎందుకంటే ఇప్పటికి కూడా టెక్నాలజీ మనం అందరం ముందుకు పోతున్నాం. కానీ ఈ పోలీస్ డాగ్స్ ఏవైతే ఉన్నాయో అవి డిటెక్ట్ చేసినంత ప్రిసిషన్ టెక్నాలజీ కూడా ఒకసారి చేయలేకపోతా ఉంది. అంత పర్ఫెక్షన్ ఉంటుంది. అలాంటివి ఇది పోయినాయి. ఫారెన్సిక్ ఎవిడెన్స్ని ఎప్పటికప్పుడు సెక్యూరిటీ పెట్టి ఫస్ట్ హ్యాండ్గా అక్కడ మొత్తం ప్రొటెక్ట్ చేస్తేనే కేసు ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. అలాంటి లేని పరిస్థితి వచ్చింది. అందుకని అధ్యక్ష, ఇప్పుడే